నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇచ్చినటువంటి కట్టప్ప. పవన్ కళ్యాణ్ మా జోలికి వస్తే ఊరుకునేదే లేదు అంటూ ఘీంకరించినటువంటి కట్టప్ప. కట్టప్ప అంటే ఎవరో కాదు, సత్యరాజ్ గారు. ఈయనైతే పవన్ కళ్యాణ్ గారి మీద మాటల తూటాలు, మాటల బాంబులు అయితే వేల్చేసినాడట. దాన్ని సాక్షి ఛానల్లో అసలు రకరకాలుగా వాడుకోవడం అయితే జరుగుతుంది. అసలు నిజంగా ఇలా చేసినాడా, ఏంది కథ అంటే ఏం లేదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం కడుపులో కొంతమందికి మంట అయితే పుట్టిందనమాట. సత్యరాజ్ గారు వచ్చేసి మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి ఫేవర్గా ఉండేటటువంటి వ్యక్తి అనుకుంటా, స్టాలిన్ గారి గవర్నమెంట్కి. అందులో భాగంగా మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకులు, అదే స్టాలిన్ పార్టీ, ఆయన ఏఐడిఎంకేనే ఏదో డిఎంకే అన్నీ ఒకేలా చేస్తాయి. అవేమో మనం గుర్తుపెట్టుకొని చావలేం, ఎందుకంటే మన రాజకీయాలు అవి కాదు కాబట్టి. సో ఏఐడిఎంకే ఏదో పార్టీ అనుకుంటారు. వాళ్ళే ఏమంటే డైరెక్ట్గా ఎమ్మెల్యేలు, మంత్రులు, తర్వాత లోకల్ నాయకులు వీళ్ళ చేత మాట్లాడిస్తే ఎక్కడ మొదటికే మోసం వచ్చింది, ఎక్కడ ఎదురు దెబ్బ తగిలిద్దని చెప్పేసి ఆంధ్రనాట ఉపయోగించేటటువంటి రొటీన్ రొట్ట అందరికీ తెలిసినటువంటి టాక్టికల్ గేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆడుతున్నాడు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మీ అందరికి నేను క్లియర్గా చెప్పాలంటే, బేసిక్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి, తిట్టించాలంటే ఎవరిని తిట్టిస్తారు చెప్పండి? ఆయన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు వైసీపీలు ఎవరు ఉంటే వాళ్ళు టార్గెట్ చేస్తారు. మీరు చూడండి, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు, ఇలా ఎవరైతే ఇప్పుడు ఇంతకు ముందు అయితే కన్నబాబు గారు, తర్వాత ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. సో వీళ్ళంతా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల చేత టార్గెట్ చేయించాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక అద్భుతమైన అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఏమంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు, ఎందుకంటే ఆయన సినిమా వాడు కాబట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు టార్గెట్ చేసేవాళ్ళు? ఒక పోసాని కృష్ణమురళి, ఒక శ్రీరెడ్డి, రోజారెడ్డి. సో వీళ్ళు మాత్రమే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి మాటలు దాడి చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి రాజకీయం చేయాలనుకుంటే తమిళనాడులో ఉన్నటువంటి ఒక పార్టీ, దానికి సంబంధించి దేవుడి పేరుతో రాజకీయం చేస్తే ఊరుకో గురేసుకుంటారా? పవన్ కళ్యాణ్ ఆడు వచ్చి వేరే మతాలను ఏమైనా తిట్టినాడా, కొట్టినాడా, అరిచినాడా? లేదంటే వేరే మతాలను ఇంకేదా హింసించేస్తామని చెప్పినాడా? లేదంటే వేరే మతాల వాళ్ళు ఈ భూమి మీద ఉంటాకి వీల్లేదు, అందరినీ కూడా చంపేస్తాం, ఖండన చేస్తాం, లేదంటే విషవాయువులు నింపుతా హిట్లర్ మాదిరి అని చెప్పినాడా? లేదు కదా. వెళ్ళినాడు తనకి ఏదో ఇప్పుడు మురుగన్ అంటే ఇప్పుడు అయ్యప్ప అనుకుంటా, మేబీ ఏదైనా రాంగ్ అయితే క్షమించండి, నాకు ఆ పేరు కూడా తెలియదు. మురుగన్ వాళ్ళు అంటూ ఉంటారు. ఆ దేవుడు ఐడల్ అయితే నేను చూసినా కానీ అది ఇక్కడే కాదు, మన వేరే దేశాల జపాన్లో, అక్కడ కూడా ఇండోనేషియాలో కూడా ఉంటుంది అనమాట. బిల్లా సినిమాలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయన పేరు మనకు తెలియదని ఒప్పుకోవాలి. సో మురుగన్ అంటారు అనుకుంటా ఆయన్ని. సరే, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వచ్చిన అందరికీ కూడా ఒక ఉపన్యాసం అయితే ఇచ్చినారు. అక్కడ రాజకీయాలు కూడా పెద్దగా ఏం మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తమిళనాడు వస్తున్నారంటే కొన్ని రాజకీయ పార్టీలు గొంతులో పచ్చి వెలకే పడతాయి, కళ్ళల్లో నిప్పులు వేసుకొని కూర్చుంటున్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, తంటి టీవీ అని ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం కావచ్చు, తమిళనాడు రాజకీయాల గురించి ఆయన మాట్లాడడం కావచ్చు, తనని ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడితే, ఇప్పుడు ఆయన ఎక్కడ కూడా అనిమోళి అనో ఆయన పేరు అదే కదా, కనిమోళి గారే కదా, ఆ పేర్లు ఏం చెప్పలేదు అన్నమాట పవన్ కళ్యాణ్ గారు. ఏం చెప్తున్నాడు? ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ఇటుపక్క పార్టీ ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఏది ఉందో ఆ పార్టీకి సంబంధించి మాట్లాడేది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బీజేపీ పార్టీకి వీళ్ళకి ముడిపెట్టేస్తారని భయపడ్డారు. అది అనుకున్నట్టు జరిగింది, ముడిపెట్టేసినాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జయలలిత, అదే ఎంజీఆర్ గారి పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఇప్పుడు కలిసిపోయినారు. మరి రేపటి రోజున మరి అక్కడ విజయ్ ఒక పార్టీ పెట్టినాడు కదా, ఆ పార్టీ మట్రకళగలుగా తట్రకళగలేదు ఉంటాయి. ఇప్పుడు ఆ తమిళ పేర్లు నోలు తిరగవు అంటేనేమో బాధపడతారేమో, మనకి రావు. సరే, తమిళ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే కనుక క్షమించండి, ఎందుకంటే ఆ నోరు తిరగలేదు కాబట్టి వెట్రకళగం. సరే, ఏదేమైనప్పటికి కూడా అదొక పార్టీ ఒకటి ఉంది కాబట్టి విజయ పార్టీ, ఆ పార్టీని కూడా లాక్కు వచ్చేస్తాడని భయం. సో మొత్తానికి ఇలా తీసుకురావడం కారణంగా అక్కడ కూడా ఒక కూటమి, ఒక ఎన్డీఏ కూటమి, అక్కడ అలయన్స్ పార్టీలు ఏవైతే ఉంటాయో అవి గెలిచి అధికారంలోకి వచ్చేస్తే కనుక వాళ్ళ ఆటలు సాగు అనేది ఒక భయం. అందులో భాగంగా నిన్న ఒక రాజకీయ నాయకుడు బయటకు వచ్చినాడు. ఏమయ్యా పవన్ కళ్యాణ్, నీకు దమ్ముంటే తమిళనాడులో పోటీ చేసి గెలు, ఆ తర్వాత నువ్వు ఇక్కడ వచ్చి ఉపన్యాసాలు అని వాడు అంటాడు.
ఈరోజు ఒక ఆయన సత్యరాజ్ అనమాట అంటాడు, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదండి, చెప్తే వేరేలా ఉన్నది. తమిళనాడు మురుగన్ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్లపై సినీ నటుడు సత్యరాజ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చినారు. ప్రత్యక్షంగా ఇయ్యరుగా, ప్రత్యక్షంగా ఇస్తే సీన్ ఎలా ఉంటుంది తెలుసుగా. ఏముంది, సినిమా అవకాశాలు ఉండవు. తెలుగునాట బాహుబలిలో సినిమా చేసినాడు కదా, తెలుగునాట సినిమా అవకాశాలు ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టే. ఇప్పుడు బోసాని కృష్ణమల్లి పరిస్థితి అయింది. సినిమా వాళ్ళకి తెలియదా పవన్ కళ్యాణ్ ఎవరు, మెగా ఫ్యామిలీ ఏంటి, వాళ్ళకి ఎందుకు తెలియదు? ఇప్పుడు నిన్న చూడండి ధనుష్ సినిమా కుబేర, ధనేష్ నాగార్జున గారు. ఎందుకు వెళ్ళాలి చిరంజీవి గారు? దేనికోసం వెళ్ళాలి చిరంజీవి గారు చెప్పండి? అంత పెద్ద సినిమా కదా. ధనుష్ ఏమన్నా తక్కువ కూడా, సూపర్ స్టారే కదా. నాగార్జున ఏమన్నా తక్కువ కూడా, మంచి స్టార్ హీరో కదా. అయినా కానీ చిరంజీవి గారు ఎందుకు వెళ్ళినాడు? అది ఆయనకు ఉండేటువంటి రెస్పెక్ట్. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు కాళ్ళకి దండాలు ఎందుకు పెడతారు? అలాంటి ఫ్యామిలీ అది. వీళ్ళు గుర్తించకపోతే ఒకవేళ డైరెక్ట్ ప్రత్యక్షంగా అంటే కనుక ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ సినిమాలో పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఒక మంచితనం, గుర్తింపు ఉన్నటువంటి ఫ్యామిలీ కాబట్టి పరోక్షంగా కౌంటర్ ఇచ్చినాడు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తూ ఊరుకోం. దేవుడి పేరుతో పవన్ కళ్యాణ్ రాజకీయం ఎందుకు చేసినాడు? తమిళనాడు ఎక్కడేదో ఆయన ఏదో చేసినాడని చెప్పేసి నేను మాట్లాడినా కానీ తమిళనాడులో ఎందుకు చేస్తాడు దేవుడు రాజకీయాలు? దేవుడు రాజకీయం చేయడం అర్థం ఏంటి? రెండు మతాల మధ్య ఏ కాలంలో యుద్ధం పెట్టించడం, హిందువులకి ముస్లింలకి మధ్య ఒక రిఫ్ట్ని క్రియేట్ చేయడం, లేదంటే ముస్లింలకి క్రిస్టియన్స్కి ఒక గ్యాప్ని క్రియేట్ చేయడం, లేదా క్రిస్టియన్స్కి హిందూస్కి ఒక గ్యాప్ క్రియేట్ చేయడం. ఇది ఎక్కడైనా పవన్ కళ్యాణ్ చేసినాడా? తాతగారు సత్యరాజు తాతగారు చేసినాడా? చేయడు. నెక్స్ట్, పెరియార్ సిద్ధాంతాలు నమ్ముకున్న మమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నాడు? ఆయన అక్కడికి ఏదో దేవుడి దగ్గరికి వచ్చినాడు, మాట్లాడినాడు, వెళ్ళిపోయినాడు. అక్కడికి వచ్చిన కాడ నుంచి గుడ్డలు దించుకుందని మీరు. ఆయన ఎందుకు మోసం చేస్తాడు? పెరియార్ సిద్ధాంతాలు నమ్ముకున్న మమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. మీ సిద్ధాంతాలు అంత గట్టివైతే మీరెందుకు మోసపోతారు? ఎందుకు మోసపోతారు? ఎంత కాకపోతే ఒకవేళ మోసం చేస్తామనుకుంటే అది మీ తెలివి తక్కువతనమే. తమిళ ప్రజలు తెలివైన వారు, వారి ముందు మీ ఆటలు సాగవని ఆయన ఫైర్ అయినారు. మరి అక్కడికి వచ్చిన వాళ్ళంతా తమిళ ప్రజలు కాదా? అదేదో జరిగింది కదా మురుగన్ సభ. ఆ సభకి జనం పోటెత్తినారు కదా, గట్టిగానే వచ్చినారు కదా. మరి వాళ్ళందరూ తమిళోళ్ళు కాదా? ఏ వాళ్ళు? తెలుగు వాళ్ళ, లేదా కన్నడ వాళ్ళ, మలయాళీలా? ఎవరు వచ్చినారు అక్కడికి? తాతగారు సత్యరాజ్ గారు వస్తారు, మరొక ఆయన వస్తాడు, మరొక ఆయన వస్తాడు. ఎవరైతే పొలిటికల్ అఫిలియేషన్స్ అదే ఏఐడిఎంకే పార్టీతో ఉంటాయో వాళ్ళంతా కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తి పోసినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. అది సర్వసాధారణం. వాళ్ళకి వాళ్ళు సర్వే అవ్వాలంటే అదే పరిస్థితి. ఎందుకంటే తెలుగునాట ఆల్మోస్ట్ సినిమా అవకాశాలు చచ్చిపోయినట్టే వాళ్ళకి. కాబట్టి ఇలాగ రెచ్చిపోతూ ఉంటారు. మీరు పట్టించుకోకండి. దేవుడితోనా అలాంటి రాజకీయాలు పవన్ కళ్యాణ్ చేయర్లే, కానీ వీళ్ళు నడుస్తూ ఉంటారు ఇలాంటి కథలు చూస్తూ నవ్వుకోండి.